హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మీకు ఏం చెప్పబోతున్నానంటే, మన జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, మీరు జీమెయిల్ అకౌంట్ అనేది చాలా రకాల ప్లేస్లను అయితే ఇవ్వచ్చు. ఇది వరకు అవి ఏంటి అంటే యాప్స్ కానీ లేకపోతే మన సైట్స్ కానీ ఏవి ఓపెన్ చేసినా సరే జీమెయిల్ అకౌంట్ ఇచ్చిన తర్వాతనే మీరు వాడనీకి అయితే ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఉన్నట్లయితే మనకు డాటా అనేది ఎక్కడ కన్జ్యూమ్ అవుతుంది చాలా రకాలుగా, అదే విధంగా ఆటోమేటిక్గా కొన్ని ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా ఫిల్ అయినట్టయితే మన డాటా అనేది చాలా రకాలుగా ఎక్స్పోజ్ అయితే కావడం జరుగుతుంది. అదే విధంగా మనకు అనవసరం లేని స్పామ్ మెసేజెస్ కానీ లింక్స్ కానీ అవోటి ఇవోటి అని చెప్పేసి చాలా రకాలుగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటి నుంచి అన్నిటి నుంచి ప్రొటెక్టివ్గా ఏ విధంగా ఉండాలంటే జీమెయిల్లోనే మనకు కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో ఆ ఆప్షన్ ఏ విధంగా వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే జీమెయిల్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత జీమెయిల్ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఈ విధంగా మీకు ఇక్కడ అప్డేట్ అని చెప్పేసి కనబడుతుంది. సో చాలా మందికి ఈ అప్డేట్ అనేది రావడంతోనే ఆ ఆప్షన్ అయితే కొత్తగా రావడం జరిగింది కాబట్టి అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు జీమెయిల్ ఓపెన్ చేసినట్టయితే నార్మల్గా మనకి ఈ విధంగానైతే మెసేజెస్ అనేవి షో కావడం జరుగుతుంది కదా. మీ జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతానికి మీరు ఏదైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటారో అదే విధంగా ఏదైతే మీకు ఒరిజినల్ది ఉంటుందో అదైతే ఓపెన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఏవైతే రీసెంట్గా లాగిన్ అయ్యానో, ఏదైతే సైట్లు విజిట్ చేశానో సో వాటికి సంబంధించి డాటా అన్నది మొత్తం మనకి ఇక్కడ షో కావడం జరుగుతుంది కదా. సో ఇవి ఏంటి అంటే, మనం ఏదైనా సైట్ అనేది ఓపెన్ చేసినాం అనుకోండి, గూగుల్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ ఓపెన్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఎటువంటి డబ్బులు లేకుండా ఓన్లీ మన జీమెయిల్ అకౌంట్తో తీసుకోమని చెప్పేసి అడుగుతుంది. మనం ఆటోమేటిక్గా ఆ అవసరాన్ని తగ్గట్టు తీసుకుంటాం. అప్పటి నుంచి మనకి ఇలాంటి స్పామ్ మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి అయితే స్క్రోల్ చేయండి. జీమెయిల్ అయితే మనకు కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటిదంటే, ఇక్కడ మేనేజ్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి న్యూ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు ఏవైతే రీసెంట్గా మీరు అనుకోకుండా మీ జీమెయిల్ అనేది ఓల్డ్ అయింది అనుకోండి, చాలా రకాల సబ్స్క్రిప్షన్స్ అనేది తీసుకొని ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వాటిని అయితే మేనేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏవైతే ఓల్డ్ ఉంటాయి కదా, మీ జీమెయిల్ అకౌంట్ అనేది ఓల్డ్ అయినట్టయితే కంపల్సరీగా పాత ఏవైతే సబ్స్క్రిప్షన్స్ మీరు అనుకొని తీసుకున్నారా లేకపోతే అనుకోకుండా తీసుకున్నారా అవన్నీ చెప్పేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. వాటికి సంబంధించిన మెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఆ మెయిల్ మీద ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీకు అవసరం ఉంటేనే అవి ఉంచుకోండి, లేకపోయింది అనుకోండి అవి వచ్చేసి అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు అనమాట. సో వాటి వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే, చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పటి నుంచి మన జీమెయిల్ అకౌంట్కి వాళ్ళ నుంచి మనకు ఎటువంటి స్పామ్ మెసేజెస్ కానీ అసలుకే ఇరిటేట్ చేసే విధంగానైతే ఎటువంటి మెసేజెస్ అనేవి రావన్నమాట. సో ఈ విధంగా రాకుంటున్నట్టయితే మీరైతే సేఫ్గా అయితే ఉండొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇవే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, మీకు ఎప్పుడైనా సరే అనవసరం లేని మెయిల్స్ కానీ స్పామ్ మెసేజ్ కానీ అవి రావచ్చు. పొరపాటున మీరు క్లిక్ చేసినట్టయితే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఫేస్ అయితే చేస్తారనమాట ఫ్యూచర్లో. సింపుల్గా అక్కడ మెయిల్ సింబల్ కనబడుతుంది కదా మైనస్ అని చెప్పేసి, దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ విధంగా అన్సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట. సింపుల్గా వాటి నుంచి అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు సింపుల్గా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇప్పటి నుంచి ఏవైతే అక్కడ షో అవుతున్నాయో ఆ కంపెనీలకు సంబంధించి మెసేజెస్ స్పామ్ మెసేజెస్ ఎటువంటి మెసేజ్ అనేది ఇప్పటి నుంచి మీ మొబైల్కి అనేది రాదన్నమాట. మీ జీమెయిల్ అనేది ఫ్రెష్గా అండ్ నీట్గా అయితే ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీ జీమెయిల్ అనేది మీరే కాపాడుకోవాలి, వేరే వాళ్ళు వచ్చేసి ఏం కాపాడారనమాట. సో ఈ విధంగా మీరు ఎన్నో రకాలుగా జీమెయిల్స్ అనేవి లాగిన్ చేసి పెడతారు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టి ఆల్రెడీ వాళ్ళకు ఒక హింట్ అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి సింపుల్గా మీరేం చేస్తారంటే, సో ఇక్కడ మీకు ఏదైతే షో అవుతున్నాయో అవన్నీ చెప్పేసి సో దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేనేజ్ సబ్స్క్రిప్షన్లో మీరైతే ఆ మేనేజింగ్ అయితే తీసేయచ్చు అనమాట. సింపుల్గా ఇప్పటి నుంచి మీరు ఏవైతే జీమెయిల్స్ కావాలనుకుంటున్నారో ఆ కంపెనీకి సంబంధించినవి వస్తాయి, వేరే కంపెనీలకు సంబంధించి ఎటువంటి జీమెయిల్స్ అనేవి రావు, ఎటువంటి లింక్స్ అనేవి రావు. అదేవిధంగా మీరు ప్రైవేట్గానే సెక్యూర్గానే అయితే జీమెయిల్ని అయితే వాడచ్చు అనమాట. ముఖ్యంగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ సెట్టింగ్స్ అనేది చాలా మట్టుకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఏవైతే లింక్స్ అని చెప్పేసి ఇవోటి అని చెప్పేసి మీ యూట్యూబ్ ఛానల్ని యాక్సెస్ చేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటారనమాట స్కామర్స్. సింపుల్గా మీరు ఈ విధంగా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎటువంటి సోర్స్ అయితే ఉండదు పంపించడానికి మీకు జీమెయిల్ అనేది. సో ఆ విధంగా అయితే మీరు సెక్యూర్గా సేఫ్గా అయితే ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి మంచి ట్రిక్స్ మన ఛానల్లో చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే మన ఛానల్ని చెక్అవుట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై ఫ్రెండ్స్.